2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆరంభం నుంచే అభిమానులకు హార్ట్అటాక్ ను తెప్పిస్తున్నాయి. పెద్ద జట్లు చిన్న జట్లు అనే తేడా లేకుండా ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్తూ ఆహా అనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, అమెరికా లాంటి టీమ్స్ అద్భుత ప్రదర్శన చేసి టాప్ టీంలను ఓడించినంత పనిచేశాయి. ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రపంచంలో మారుతున్న శక్తి సమీకరణాలను అద్దం పడుతోంది. నెదర్లాండ్స్ పాకిస్తాన్ పై గెలుపుకు చాలా దగ్గరగా వచ్చింది. చివరి క్షణాల్లో మ్యాచ్ చేజారిన డచ్ జట్టు పోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాకిస్తాన్ లాంటి బలమైన జట్టును ఒత్తిడిలోకి నెట్టడం చిన్న విషయం కాదు. అలాగే స్కాట్లాండ్ కూడా వెస్టిండీస్ పై అద్భుతంగా పోరాడింది. పవర్ హిట్లర్లతో పేరున్న కరీబియన్ జట్టుకు స్కాట్లాండ్ గట్టి పోటీ ఇచ్చి మ్యాచ్ ను చివరి వరకు ఉత్కంఠ భరితంగా మార్చింది. భారత్తో జరిగిన మ్యాచ్లో యుఎస్ఏ జట్టు కూడా బాగా ఆడింది. ప్రపంచ క్రికెట్లో కొత్తగా ఎదుగుతున్న యుఎస్ఏ టీమిండియాను వణికించింది. ఈ మ్యాచ్ అమెరికా క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా హై వోల్టేజ్ గా సాగింది. టాప్ ప్లేయర్స్ ఉన్న కివీస్ ను ఆఫ్ఘన్ చివరి వరకు పోటీలో నిలిచింది. మ్యాచ్ ను క్లైమాక్స్ వరకు తీసుకెళ్లింది. ఇక నేపాల్ ప్రదర్శన అయితే టోర్నీ హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఇంగ్లాండ్ పై గెలుపు అంచుల వరకు వెళ్లి చివరి క్షణాల్లో ఓటమి పాలైంది. నేపాల్ ఆట తీరు ప్రపంచాన్నే మెప్పించింది. క్రికెట్లో కొత్త శక్తిగా నేపాల్ ఎదుగుతోందని మరోసారి నిరూపించింది. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. చిన్న క్రికెట్ జట్లు చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, పోరాటం చూస్తే ఈ ప్రపంచ కప్ చివరి వరకు ఇలాగే థ్రిల్ ప్యాక్డ్ గా సాగనుందని స్పష్టమవుతోంది. అయితే గతంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ టీ20 వరల్డ్ కప్ ను ఉద్దేశించి ఈసారి టోర్నీ తప్పకుండా ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించాడు. ఇన్ని చిన్న జట్లు ఆడితే ఎవరు ఇంట్రెస్ట్ చూపారని పేర్కొన్నారు. కానీ మొదటి మ్యాచ్ నుండే సీన్ రివర్స్ అయింది. పాకిస్తాన్, టీమిండియా, ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ జట్లు చిన్న జట్ల ప్రదర్శనతో భయపడ్డాయి. స్కాట్లాండ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఈ మాజీ ఛాంపియన్లను వణికించాయి. దీంతో మొదటి 2 రోజులు అసలు మజాను పంచింది ఈ టీ20 వరల్డ్ కప్. ఇది ఇలాగే కొనసాగితే అప్సెట్ రావడం పక్కా అని తెలుస్తుంది. మరి ఇలా చిన్న జట్లు ఆడితే అశ్విన్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాడేమో.